ఒకప్పుడు అమీర్ ఖాన్ సినిమా అంటే మొదటి 2 రోజులకే 100 కోట్ల రూపాయల వసూలు వచ్చేవి. విచిత్రం ఏంటంటే అప్పుడు అమీర్ ఖాన్ తన సినిమాలను పెద్దగా ప్రమోట్ చేసేవాడు కాదు. ట్రైలర్స్, ఇంటర్వ్యూలతోనే విపరీతమైన బజ్ తెచ్చేవాడు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా ఆయన నటించిన దంగల్ చిత్రానికి రికార్డుంది. బాహుబలి 2, పుష్ప 2 ఏవి ఆ సినిమా రికార్డు బద్దలు కొట్టలేదు. అయితే ఇటీవల అమీర్ ఖాన్ సినిమాలకు క్రేజ్ పోయింది. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చెద్దా వంటి భారీ ఫ్లాప్స్ తర్వాత అమీర్ ఖాన్ నటించిన చిత్రం సితారే జమీన్ పర్. ఇంతకు ముందు వచ్చిన తారే జమీన్ పర్ చిత్రంలో దీన్ని నటించి నిర్మించారు. కానీ మొదటి రోజు ఓపెనింగ్స్ చాలా దారుణంగా ఉండడం గమనార్హం. సినిమాకి యావరేజ్ రేటింగ్స్ వచ్చాయి. బాలేదు అన్న టాక్ లేదు. అయినా దేశమంతా కలిపి మొదటి రోజు 13 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. అందుకే అమీర్ ఖాన్ స్టార్డమ్ అయిపోయింది అన్న మాట వినిపిస్తోంది. చూడాలి ఫ్యూచర్ లో అయినా తిరిగి ఆ స్టార్డమ్ అందుకుంటాడో లేదో. జులై ఈ నెల మెగా ఫ్యామిలీకి బాగా అచ్చొస్తోందా? అందుకే హరిహరని కూడా అప్పుడే ప్లాన్ చేశారా అంటే అవుననే వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే ఎన్నో వాయిదాల తర్వాత హరిహర వీరమల్లుని జులై 24న పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇప్పటి వరకు జులైలో రిలీజ్ అయిన చాలా సినిమాలు మెగా ఫ్యామిలీకి మంచి విజయాల్ని అందించడంతో ఈ నెలకి ఫిక్స్ అయ్యారట. సరిగ్గా 23 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర జులై 22న రిలీజ్ అయింది. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అలా చిరంజీవి కెరీర్లోనే ఇంద్ర మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ కూడా 1998 జులై 24న రిలీజ్ అయింది. ఈ సినిమా పవన్ కెరీర్లోనే భారీ విజయం సాధించిన చిత్రంగా నిలిచింది. అటుపై ఆ మరుసటి ఏడాదే అంటే 1999లోనే పవన్ నటించిన తమ్ముడు కూడా జులై 15న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర కూడా 2009 జులై 31న రిలీజ్ అయి ఏకంగా చరణ్ ని 100 కోట్ల క్లబ్ లో కూర్చోబెట్టింది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా కూడా 2015 జులై 21న రిలీజ్ అయి వరుణ్ కెరీర్ కి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మొత్తానికి మెగా ఫ్యామిలీకి ఇలా జులై బాగా కలిసొచ్చిందన్నమాట. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి ట్రెండ్ సెట్ చేసిన ఈ దర్శకుడు తన రెండో చిత్రం ఈ నగరానికి ఏమైందితో అనుకున్న హిట్ కొట్టలేకపోయాడు. అయితే ఓటీటీలో, టీవీల్లో ఈ సినిమాకి మంచి క్రేజ్ రావడం విశేషం. ఇక గత ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూశారు. యూత్ ఊగిపోయారు. థియేటర్లలో సెలబ్రేషన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఫస్ట్ టైం థియేటర్ల నుంచి వచ్చిన ఆదాయం కంటే రిలీజ్ కలెక్షన్ ఎక్కువ కావడం విశేషం. ఈ ఉత్సాహంలో ఈ చిత్రానికి సీక్వెల్ చేయడానికి రెడీ అయ్యాడు తరుణ్. అఫీషియల్ గా ప్రకటించకపోయినా ఈ సీక్వెల్ గురించి ఎప్పటికప్పుడు అతను హింట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అఫీషియల్ అప్డేట్ తో రాబోతున్నాడు తరుణ్. ఈ నెల 29న ఈ నగరానికి ఏమైంది 2ను అధికారికంగా ప్రకటించబోతున్నాడట తరుణ్ భాస్కర్. విశ్వక్షేణ్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమానులకు ట్యాగ్ చేసి ఈ నెల 29వ తేదీకి ఎక్సైటెడ్ గా ఉన్నారా అంటూ ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేశాడు ఈ క్రేజీ ఫిల్మ్ మేకర్. బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ రియాలిటీ షో ఇప్పటికే 8 సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు 9వ సీజన్ తో మన ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు అడుగు పెట్టబోతున్నారంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంతా. అయితే గత బిగ్ బాస్ సీజన్ ఆశించిన స్థాయిలో హిట్ కాలేదన్న టాక్ ఉంది. దీంతో ఈసారి అలాంటి పొరపాట్లు రిపీట్ కాకుండా షో రేటింగ్ ను అమాంతం పెంచేలా నిర్వాహకులు సాలిడ్ గా ప్లాన్ తో కాంట్రవర్సీలకు దగ్గరగా ఉండే సెలబ్రిటీలను రంగంలోకి దించాలని నిర్వాహకులు భావిస్తున్నారట. వీరిలో మై విలేజ్ షో ద్వారా గుర్తింపు పొందిన అనిల్ గీలా, సీరియల్ నటి కావ్య, నటి రితు చౌదరి, ప్రదీప్, నటుడు శివకుమార్, బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపిక, జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు సీరియల్ నటుడు సీతాకాంత్, నటి ప్రియాంక జైన్, ప్రియుడు శివకుమార్, యూట్యూబర్ చిట్టి పికిల్ సలేఖ్య, నటుడు అమర్ తేజ్ భార్య తేజస్విని గౌడ, సీరియల్ నటి దేబ్ జానీ, కేరింత సినిమా హీరో సుమంత్ అశ్విన్, సీరియల్ నటులు హారిక, ఏక్నాథ్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పేర్లలో ఎంతవరకు విజయం ఉందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. శేఖర్ కములాకి తనకి ఎలాంటి రిలేషన్ ఉందో బయట పెట్టేశాడు చిరు. కుబేరా సక్సెస్ మీట్ లో ఇలా ఓపెన్ అయిపోయాడు మెగా స్టార్ డైరెక్టర్.
1988లో హైదరాబాద్ రోడ్ల మీద స్టేట్ రౌడీ షూటింగ్ జరుగుతున్నప్పుడు స్పాట్లోనే వేలాది అభిమానులు చుట్టుముట్టగా వాళ్ళల్లో శేఖర్ కమ్ములని చూసి చిరు దగ్గరికి రమ్మని పిలిచారట. దాంతో ఎగిరి గంతేసిన శేఖర్ కమ్ముల ఆ క్షణమే తాను ఇండస్ట్రీకి రావాలని ఫిక్స్ అయ్యాడట. ఇదంతా కుబేరా స్టేజ్ మీద చిరంజీవి స్వయంగా పంచుకోవడం విశేషం. 25 సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్న శేఖర్ కమ్ముల తీసింది 10 సినిమాలే. అయినా తన సిద్ధాంతాలకు కట్టుబడి మంచి కంటెంట్ ఇవ్వాలనే తపనతో ఈ స్థాయికి రావడం వెనుక తాను ఉండడం గర్వంగా ఉందని చిరంజీవి చెప్పడంతో ఆడిటోరియం క్లాప్స్ తో దద్దరిల్లిపోయింది. ఇక శేఖర్ కమ్ముల సైతం ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేయాలనే కోరికని బయటపెట్టాడు. నిజానికి లీడర్ లాంటి సీరియస్ డ్రామాలు ఈ కాంబోలో వస్తే బాగుంటాయి. కాకపోతే సెట్స్ పైకి వెళ్లడానికి చాలా ఏళ్లు పడుతుంది. తాను ఎంతగానో అభిమానించే చిరంజీవికి కథ రాయాలంటే శేఖర్ కమ్ములకు పెద్ద సవాలే. చూడాలి మరి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా మెగాస్టార్ ని ఎలా చూపిస్తాడో. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరిగా పుష్ప 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఏకంగా ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పరాజు కాసుల వర్షం కురిపించారు. దాంతో రాబోయే అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను అందిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలో విలన్ ఎవరు, హాలీవుడ్ నుంచి ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ కాబోతున్న హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం దర్శకుడు అట్లీ హాలీవుడ్ నటీనటులను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. థోర్ ఎక్స్ట్రెషన్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న హాలీవుడ్ హీరో క్రిస్ హేమత్ అలాగే టాలీవుడ్ టాప్ హీరో విల్ స్మిత్ లు ఈ చిత్రంలో నటించబోతున్నారని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ తో పాటు అట్లీ వారిద్దరితో డిస్కషన్స్ కూడా చేశారని తెలుస్తోంది. ఇక లార్జ్ అండ్ దన్ లైఫ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా అల్లు అర్జున్ ద్విపాత్ర అభినయం చేయబోతున్నారని, అల్లు అర్జునే హీరోగా అల్లు అర్జునే విలన్ గా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు హాలీవుడ్ హీరోలతోనూ అల్లు అర్జున్ ఫైట్ చేసే సీన్స్ ఉంటాయని సమాచారం. చూడాలి మరి నిజంగానే ఈ వార్తలు నిజమవుతాయా లేక వార్తలకే పరిమితమవుతాయా? రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం పెద్ది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ యమాజోరుగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో నిర్మించిన భారీ సెట్ లో నైట్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారట మేకర్స్. ఈ సందర్భంగా డిఓపి రత్నవేలు రామ్ చరణ్ తో దిగిన ఫోటోను షేర్ చేయడం విశేషం. ఇక ఇటీవలే విడుదలైన గ్లింప్స్ కు మంచి ఆదరణ దక్కిన సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ కథానాయిక, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ థియేటర్స్ లో ఎలాంటి రచ్చ చేస్తాయి. ఇప్పటి వరకు నా మనసుకు చేరువైన పాత్ర చేయలేదు అంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రతి పాత్రలో కొన్ని లక్షణాలు మాత్రమే నచ్చాయి. నిజ జీవితంలో ఎలా ఉంటానో సినిమాల్లోనూ అలాగే కనిపించాలని ఉంది, కానీ అది సాధ్యపడకపోవచ్చు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసుకొచ్చాడు ఈ హీరో కమ్ డిప్యూటీ సీఎం. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లోకి అడుగు పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని, మధ్యతరగతి కుటుంబంలో నాన్న ప్రభుత్వ ఉద్యోగని, కమ్యూనిస్ట్ భావాలను పాటించే ఆయన ద్వారా రాజకీయాలపై అవగాహన వచ్చిందని, సమాజంపై ఆలోచనతోనే రాజకీయాల్లోకి ప్రవేశించానని ఇలా తన మనసులోని మాటల్ని చెప్పుకొచ్చాడు. ఇక భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ బాలీవుడ్ లో మంచి సినిమాలు వచ్చేవి, దంగల్ లాంటి సినిమాలు ఇప్పుడు రావడం లేదంటూ వాపోయాడు పవర్ స్టార్. ఇక పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కుబేరాలో ధనుష్ బిచ్చగాడిగా అదరగొట్టాడు అంటూ సోషల్ మీడియా తెగ మోసేస్తోంది. ఎక్కడ చూసినా సరే హీరో ధనుష్ ని ఓ రేంజ్ లో పొగిడిస్తున్నారు జనాలు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన తాజా మూవీ కుబేరా. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షోకే సూపర్ డూపర్ హిట్ టాక్ అందేసుకుంది. ఈ సినిమాలో ధనుష్ లా ఇండస్ట్రీలో ఏ హీరో లేడు. బిచ్చగాడి పాత్రలు నటించి అందరి హీరోలకి ఇన్స్పిరేషన్ గా నిలిచారు అంటూ ధనుష్ ని ఆకాశానికి ఎత్తిస్తూ టాలీవుడ్ యాక్టర్స్ వేస్ట్ అంటూ రకరకాలుగా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ధనుష్ చేసిన పనిప్పుడు 30 ఏళ్ల క్రితమే బాలయ్య చేశాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. 1994లో వచ్చిన భైరవ దీపం సినిమాలో నందమూరి బాలకృష్ణ కురువిపిగా నటించి మెప్పించాడని, ఆ పాత్ర ధనుష్ చేసిన పాత్ర కంటే ఏమాత్రం తీసిపోదంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. పరభాష నటులని పొగిడితే పర్లేదు, కానీ మన వాళ్ళని పొడవడం మానుకోవాలని, ఎంతైనా పక్కింటి పుల్లకూర రుచి అన్న సామెతని మన వాళ్ళు మరోసారి నిజం చేశారంటూ ఫైర్ అవుతున్నారు నందమూరి అభిమానులు.
ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ మెడ చుట్టూ ఓ కేసు చుట్టుకుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఈ కేసు ఫైల్ చేశారు హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు. ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు కావడం ఇది రెండోసారి. ఇదివరకే సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు రికార్డు కాగా ఇదే కారణంతో ఇప్పుడు తాజాగా రాయదుర్గం పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గమనార్హం. పహల్గాం దాడులను గిరిజన యుద్ధాలతో పోల్చడమే ఈ కేసులకు కారణం. తమిళ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు పహల్గాం ఘటనను ప్రస్తావిస్తూ ఈ కామెంట్స్ చేసుకొచ్చాడు ఈ రౌడీ హీరో. 500 సంవత్సరాల కిందట గిరిజనులు కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా, కామన్ సెన్స్ లేకుండా పాకిస్తానీయులు భారత్ పై ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నారని విజయ్ దేవరకొండ అప్పట్లో బహిరంగంగా కామెంట్ చేయడమే ఇప్పుడు విజయ్ ని చిక్కుల్లో పడేసింది. ఏది ఏమైనా ఇకనైనా పబ్లిక్ లో ఉన్నప్పుడు సెలబ్రిటీలు నోరు అదుపులో పెట్టుకుంటే ఇలాంటి చిక్కులు చుట్టుకోకుండా ఉంటాయి. For more videos like this, subscribe Big TV channel.